అమ్మాయిలు కంగానే కాదు, అబ్బాయిలు కంగానే కాదు. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు మెసేజ్ చేస్తారు, అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు మెసేజ్ చేస్తారు. అలా మెసేజ్లు చేసే మెయిన్ స్కామ్లోకి దించుతాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఇన్స్టాలో మెసేజ్ చేసి నువ్వు బీటెక్ అయిపోయిందా, ఖాళీగా ఉన్నావా, మా అన్ని మేనేజర్ ఉన్నాడు, అక్కడ జాబ్ ఇప్పిస్తాను, అదేదని సోదైతే చెప్పేసి తీసుకుని వచ్చింది. నిజంగా అంటే ఈ కామెంట్ చదువుకున్న తర్వాత నాకు నేను గుర్తొచ్చాను అనమాట. డబ్బులు కట్టి వచ్చే జాబ్స్ ఏవైనా సరే పర్ఫెక్ట్ కాదు, తర్వాత ఏ విధంగా అయినా సరే నష్టపోతారు. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మనీ పే చేసి వచ్చే జాబ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. స్టార్టింగ్ వెళ్ళినట్టునే ఫస్ట్ ఏం చెప్తారంటే మనకి మీకు ఎనోవా కార్ అంటే ఇష్టమా లేదా స్విఫ్ట్ కార్ అంటే ఇష్టమా అని అడుగుతారు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీమ్ అని సూర్య. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నేను ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఈ సిచ్యువేషన్లో జాబ్ అనే పేరు చెప్పి చాలా పెద్ద స్కామ్ అయితే చేస్తాను అనమాట. నేను కూడా అలాంటి ఒక స్కామ్లో ఇరుక్కున్నాను. మీరు ఎవరు అలా ఇరుక్కోకూడదని నేను ముందుకు వచ్చి చెప్తున్నాను. అందులో నాకు తెలిసింది స్వీకార్ట్ అన్నది ఒకటే, కానీ నేనంటే ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తున్నాను, నాకు ఇంకొక 2 కూడా ఉన్నాయి అలాంటివని తెలిసింది. అందులో ఒకటి గ్రాబేజ్ ఒకటి, అలాగే విస్టేజ్ ఒకటి. ఇన్స్టాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ చేసి మీకు జాబ్ చేస్తున్నావా లేదా ఖాళీగా ఉన్న వాళ్ళని తీసుకొని నేను మీకు జాబ్ ఇస్తాను, లేదా మా అన్నీ అక్కడ మేనేజర్ నేను మాట్లాడతాను, మీరు వచ్చేయండి నేను చూసుకుంటాను, అలా ఏదో చెప్తాను అనమాట. నేను కూడా అలా ఎత్తుకున్నాను. అంటే నన్ను ఎలా రెఫర్ చేస్తారు, అలా రెఫర్ చేస్తే వాళ్ళకి ఏంటంటే అదంతా ఒక మార్కెటింగ్ టైప్ అనమాట. వాళ్ళు మనం రెఫర్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళిన తర్వాత కూడా 3 రోజులు ఫుల్గా బ్రెయిన్ వాష్ చేస్తారు మనకు మొత్తం. ఏంటి అక్కడ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ అంటే ఇది బిజినెస్ కాదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, ఏం కాదు, మీకు ఫ్రీగా డబ్బులు వస్తాయి, అది ఏదో సోదంతా చెప్తారు. కానీ నేను కూడా అలా చాలా అంటే నేను కూడా ఒక దానిలో ఇరుక్కున్నాను. అలా వెళ్ళంటే బీటెక్ అయిపోయింది కదా, ఖాళీ ఉండడానికి జాబ్ చేద్దామని చెప్పాను. ఒక అమ్మాయి రెఫర్ చేసిందని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా చాలా పెద్ద టాస్క్ అని తర్వాత అర్థమైంది. నేను అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పాను. కానీ అప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఏంటంటే మీకు జిఎస్టీ నెంబర్ ఉంది, నెక్స్ట్ అలా అంటే కంపెనీకి ఉన్న డీటెయిల్స్ అన్నీ దీనికి ఉన్నాయి, అంటే ఆన్లైన్లో కావాలంటే చెక్ చేసుకోవాలి ఇది అని చెప్తాను అనమాట. సో ఇప్పుడు ఒక వెబ్సైట్ ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో ఇవన్నీ చేయడం పెద్ద ఎంత కాదు నాకు తెలిసినంత వరకు అయితే. సో నేను వాళ్ళకి చెప్పాను, అంటే మేము బీటెక్ చదివాం మాకు తెలుసు. నాతో పాటు సేమ్ నాలాగే ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు, తనకు కూడా అలాగే ఒక అమ్మాయి ఇన్స్టాలో మెసేజ్ చేసి నువ్వు బీటెక్ అయిపోయిందా, ఖాళీగా ఉన్నావా, మా అన్ని మేనేజర్ ఉన్నాడు, అక్కడ జాబ్ ఇప్పిస్తాను, అదేదని సోదైతే చెప్పేసి తీసుకొని వచ్చిందంట. తను కూడా అలాగే వచ్చాడు. అక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్లాన్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళిద్దరు పర్సన్స్ని మాట్లాడుకునేవారు మెయిన్లీ. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఏంటంటే అంటే వాళ్ళిద్దరు డిసైడ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతారని చెప్తే 3 days మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం, 2000 రూపీస్ తెచ్చుకోండి, అక్కడ ట్రైనింగ్ ఫుడ్ మేము పెడతాం, ఫుడ్ బెడ్ ఉంటుంది, మీకు ఏముండదు టైపింగ్ వర్కే అది అని చెప్తాను తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన ఫుల్ మైండ్ వాష్ చేసి ఎలా చెప్తారంటే 40,000 పే చేసుకోలేకపోతే అంటే 10,000 చేయండి, 10,000 చేసినా పర్లేదు, మీకు తక్కువ ఇన్కమ్ ఉంటుందంటే మనం ఎక్కువ ఇన్కమ్ గురించి ఆలోచించి 40,000 పే చేస్తాం. అలా మోస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు అయితే. సో నాకు కూడా తెలుసు, కాకపోతే నాకు ఈ స్కామ్లన్నీ ముందే తెలియడం వల్ల నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 3 days ఉన్నాను నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటైనా తెలుసుకోనికి అక్కడ నేనైతే వెళ్ళింది ఏలూరు అనమాట, స్వీకార్ట్ అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా చెప్పాడంటే నాకు ఒకటి అంటే అక్కడ క్లాసెస్ చెప్తారు మనకి, అక్కడ వెళ్ళి జాయిన్ అయినా మనకు క్లాసెస్ చెప్తున్నాం అనమాట. అందులో ఒకటి చెప్పాడు నాకు ఎలా అంటే అంటే 10th చదువుకోలేనుగా నిజంగా వెళ్తే నమ్మేస్తాడేమో అవన్నీ, అంటే నిజమేనేమో నిజంగా వచ్చేస్తుందేమో. ఆడు ఎలా చెప్పాడంటే ఇప్పుడు మనకి మెయిల్స్ వస్తాయి కదా కొన్ని, మనం దేనికైనా అప్లై చేసినప్పుడు. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఆర్ఆర్బీకి ఒకసారి అప్లై చేసినా, లేదంటే దేనికైనా ఇప్పుడు సాఫ్ట్వేర్కి కానీ లేదంటే నాకూరులో దేనికైనా జాబ్స్కి అప్లై చేసిన సరే మెయిల్స్ వస్తాయి కదా, ఇక్కడ ఇంత నుంచి ఇంతవరకు శాలరీ అమౌంట్ అని చెప్పేసి అని ఆడు అది చూపించి అవన్నీ జాబ్ ఆఫర్ లెటర్స్ అని చెప్పేవాడు మాకు. నేను ఇప్పుడు ఏదో 10th లోపు చదువుకున్నారు అనుకో, వాళ్ళకంటే తెలియదు, అవన్నీ చూసి నిజంగా అనుకొని నమ్మేస్తారు. కానీ నేను నా పక్కన ఉన్నాడు, ఆయన అవి చూపించిన తర్వాత ఫుల్గా నవ్వుకున్నాడు. కానీ మా రూమ్లో అందరికంటే నేను ఇద్దరు అనమాట, మిగతా వాళ్ళందరూ ముందు నుంచి ఉన్నాడు. వాళ్ళందరూ మాకు రూమ్స్లో కూడా మైండ్ వాష్ చేస్తూనే ఉన్నారు. సో అయితే మా ఇద్దరు నార్మల్ సీక్రెట్గా మాట్లాడుకోవడం లేదా ఇన్స్టాలో మేనేజ్ చేసుకోవడం చేసాం. కానీ నేను ఇక్కడ చేసింది ఏంటంటే అంటే మీకు దీని పరంగా నేను ఇన్స్టాలో కొన్ని చూసాను కామెంట్స్, ఒకసారి మీకు ఆ కామెంట్స్ చదివి వినిపిస్తాను చూడండి. అంటే సో ఫ్రెండ్స్ చెప్పాను కదా, అంటే ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేశాను, దానికి తగ్గ కొన్ని మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ కామెంట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. చూడండి, ఫస్ట్ కామెంట్ వచ్చేసి బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ. నిజంగా అక్కడైతే అలా ఉంటుంది. అంటే అక్కడ బిజినెస్ ఏమైనా ఉంటుందా లేదా ఏం తెలియదు, అంటే నాకు చెప్పడం క్లాతింగ్ నెక్స్ట్ బెల్ట్ షూస్ అలాంటివి ఏమో ఉంటాయని చెప్పారు. సో బిజినెస్ ఏమైనా ఉంటుందో లేదా తెలియదు, కానీ దానికి మించి ఇంకా అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంటే ఎక్కువ బిల్డప్ చేస్తాను అనమాట అక్కడ. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ నిజమే చెప్పడం మర్చిపోయింది, కామెంట్ చూసే గుర్తొచ్చింది. స్టార్టింగ్ వెళ్ళినట్టునే ఫస్ట్ ఏం చెప్తారంటే మనకి మీకు ఎనోవా కార్ అంటే ఇష్టమా లేదా స్విఫ్ట్ కార్ అంటే ఇష్టమా అని అడుగుతారు. మనం రెండోట్లు ఏదైనా ఒక ఇష్టం అని చెప్పాను. అలా కాకుండా మీరు ఎలా చిన్న చిన్న కార్ల గురించి ఆలోచించద్దు, బెంజ్ BMW గురించి ఆలోచించండి, మీరు ఎక్కడ ఉంటే మీరు ఏం చాలా ఉంటుంది అది ఇది అని ఇంకా అలా ఏదో ఒక సొల్లు చెప్తారనమాట. ఎర్రి అందరూ దానిలోనే ఉంటారు, ఎర్రి అందరూ దానిలోనే ఉంటారు. నిజంగా అంటే నేను వెళ్ళిన తర్వాత మా రూమ్లో చెప్పాను కదా, ఆల్రెడీ నేను వెళ్ళినప్పటికీ మా రూమ్లో 8 members ఉన్నారు. నేను వాళ్ళతో కూడా వచ్చేసి చెప్పాను, మీకు తెలుసో తెలియకో జాయిన్ అయినట్టు ఉన్నారు, ఇందులో 10th రోజు జాయిన్ అయిన వాళ్ళు 2-3 ఉన్నారు.
కానీ ఇంటర్ డిగ్రీ కూడా చేసి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్పాను అంటే ఇప్పుడు 10th చదివిన వాళ్ళకంటే తెలియకపోవచ్చు, ఇప్పుడు వీళ్ళకి తెలుసు కదా ఎలా ఇది మంచిదో కాదో అనవసరంగా ఎందుకు అంటే అందరూ మిడిల్ క్లాస్ అడు బ్రో. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఏదో డబ్బులు ఇస్తే కొన్ని జాబ్ వస్తుంది కదా అని ఆలోచించి ఇంట్లో సంథింగ్ ఏదో తాకట్టు పెట్టో లేదంటే బంగారం ఏదైనా పెట్టో చేసి వాళ్ళు పంపిస్తారు, ఏదోలా పే చేస్తారు. దాని తర్వాత ఇలా మోసపోతారు అన్నాడు అనవసరం. ఇప్పుడు ఇదనే కదా ఏదైనా సరే డబ్బులు కట్టి వచ్చే జాబ్స్ ఏవైనా సరే పర్ఫెక్ట్ కాదు, తర్వాత ఏ విధంగా అయినా సరే నష్టపోతారు. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మనీ పే చేసి వచ్చే జాబ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఫేక్ వెబ్సైట్ చూపించి అంటే ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో ఇవన్నీ డీటెయిల్స్ చూపించడం పెద్ద అంత కాదు. సో అవన్నీ వాళ్ళకి తెలియదు, నేను చెప్పినా సరే వాళ్ళకి ఫుల్గా మైండ్ వాష్ చేస్తాను అన్నట్టు. నేను అంత చెప్పినా సరే ఇంకా వాళ్ళు వినట్లేదు. అంటే ఎందుకు వీళ్ళు మనల్ని మార్చేయడానికి చూస్తున్నారేమో అన్నట్టు వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు. సర్లేని మేము చెప్పాల్సింది చెప్పి ఇంకా మేమైతే బయటకు వచ్చేస్తాం. సో నెక్స్ట్ కామెంట్ ఏంటో చూద్దాం. నేను కూడా మా ఒడిస్సా వెళ్ళి వంట గుడిసానంట. ఇది ఎవడో ఒడిస్సా వెళ్ళి మరి వంట గుడిసాడంట. అంటే వీడికి అక్కడికి వెళ్ళింది ఫోన్ లేను ఇంకా ఇప్పటికి, అంటే ఇది ఆల్రెడీ పే చేసినట్టు ఉన్నాడు. కామెంట్ మాత్రం ఒడిస్సా వెళ్ళి మరి చేయించుకొని వచ్చానని చెప్పి పెట్టాడు. సో నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ఇట్ ఈస్ నాట్ ఏ క్లాతింగ్ బిజినెస్, ఈజ్ మొట్టగుడికో బిజినెస్ అంట. అంటే క్లాతింగ్ బిజినెస్ కాదు ఇది, అందరిని ఎర్రపప్పులు చేసి అంటే గ్రాప్ చేసుకొని మొత్తం ఎర్రపప్పులు చేసి వాడికి దుబ్బుతారు ఉన్నంత వరకు. అంటే అందరిని పిలుస్తారు, నువ్వు ఇంకో ముగ్గురిని ఇన్వైట్ చేయమని చెప్తారు. నెక్స్ట్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇంకో ముగ్గురిని కూడా నీకు ఎలా ఇన్వైట్ చేయాలో కూడా చెప్తారు. అది మెయిన్ అక్కడ థింగ్, అంటే ఎలాగా అట్రాక్ట్ చేసుకోవాలి అని చెప్పి అన్నట్టు. నేను వెళ్ళాను, ఫీజు కట్టమన్నారు. ఫుడ్ 3 డేస్కి 2000 కట్టమన్నారు. ఫస్ట్ ఏదో సొల్లు చెప్పి 3 డేస్కి ఎంజాయ్ చేసి ఇంక వచ్చేసా. వాళ్ళకి తెలియకుండా ఫస్ట్ టైం ఒక దొంగలా పారిపోయాను. నిజంగా చెప్తున్నాను బ్రో. అంటే నేను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దిటో, కాకపోతే నేను 2000 పే చేశాను, ఆ 3 డేస్ ఉన్నాను. కాకపోతే 3 డేస్ నైట్ ఏంటంటే నెక్స్ట్ డే మాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఉందన్నమాట. సో నేను ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళిపోతానంటే మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయకపోతే మాకు దోలు తీరిపోద్ది, మాకు మార్క్స్ తగ్గిపోతే అదేదో సొల్లంతా చెప్పారు. సో ఇలా కాదని చెప్తాను. నేను కూడా నైట్ నాతో పాటు ఉన్నాడు అన్న కదా, అతని పేరు సమీర్ అనమాట. మేమిద్దరం కలిపి నేను కూడా దగ్గర మార్నింగ్ 2 AM అలా లెగ్స్ వచ్చేసాను రైల్వే స్టేషన్కి, ఎవరికి చెప్పకుండా. నిజంగా అంటే ఒక దొంగతనం చేసి దొంగడు ఎలా పారిపోతాడో అలా పారిపోవాల్సి వచ్చింది నిజంగా. అంటే ఈ కామెంట్ చదువుకున్న తర్వాత నాకు నేను గుర్తొచ్చాను అనమాట. నెక్స్ట్ ఇంకో కామెంట్ చూద్దాం. నేను ఒక టైంలో అంటే ఆ టైంలో వీడు కూడా జాయిన్ అయ్యి అలా పాపం ఎర్రపాప అయ్యాడంట చెప్తున్నాడు. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. సంపాదన తక్కువ ఎదులు తెంగడం ఎక్కువ. నిజంగా అక్కడ అంటే ఇన్కమ్ వస్తుందో రాదో ఏమనంటే అక్కడ వర్క్ చేసినాడు అవ్వను నేను ఏమంటారు తెలుసా, నేను 60,000 నేను 80,000 సంపాదిస్తున్నాను, నేను 1,00,000 సంపాదించేస్తున్నాను అంటారు. అమ్మాయిలు కంగానే కాదు, అబ్బాయిలు కంగానే కాదు. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు మెసేజ్ చేస్తారు, అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు మెసేజ్ చేస్తారు. అలా మెసేజ్లు చేసే మెయిన్ స్కామ్లోకి దించుతాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకదాన్నే పెద్ద ఎర్రిపువ్వు అయ్యాను అనుకున్నా, ఇందులో మీరు కూడా ఉన్నారు. అందరూ ఎర్రిపువ్వులే. నేనైతే 70K వాళ్ళకి దానం చేసి వచ్చా, నేను చాలా మంచిదని నేను అనుకుంటున్నా. ఇది ఎవరితో తెలియదు, అమ్మాయి అబ్బాయి కూడా తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 70,000 ఇచ్చి వచ్చారంటే ఎవరు అంటే తను ఒక్కరితో అయ్యింది అనుకుంటున్నారంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నారు తిని కూడా. మరి అమ్మాయి అబ్బాయి నాకు తెలియదు. సో నెక్స్ట్ కామెంట్ చూద్దాం. వీళ్ళంతా ఎర్రిపువ్వులు నిజంగా. అందులో ఉన్న వాళ్ళు అంటే ఒకసారి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అర్థం చేసుకోలేక మరి కంపెనీకి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, ఇంకా కంపెనీ ఒరిజినల్ ఏదో ఇంకా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా నిజంగా అంత నమ్మకం ఉండదేమో, అలా మైండ్ రిఫ్రెష్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో నిజంగా అక్కడికి వెళ్ళిపోతాం నమ్మకంతో, కానీ ఏమీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు దుబ్బేస్తారు. ఏమైనా అడిగితే ఇన్వెస్ట్మెంట్ కాదు నీకు అంటే నీకు ఎలా చెప్తారంటే గాల్లో మేళ కట్టినట్టు చూపిస్తారు అనమాట. ఇంకా ఇదంతా నీదే, ఇంకా నీ ఇష్టం, నువ్వు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, మందే దామ్ ధూమ్ ఇంకా అది ఇది అన్నట్టు చెప్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు, బొచ్చు కూడా ఉండదు. నిన్ను మళ్ళీ ఇంకొక 3-4 ఇన్వైట్ చేసినంత వరకు నువ్వు బొక్క చీప్. అక్కడ నువ్వు ఇన్వైట్ చేసిన తర్వాత కూడా పెద్ద తోపేం కాదు, కాకపోతే నీకు వాడికి యూనిఫామ్ రంగు మారుతుంది అంతే. నీకు శాలరీ ఉండదు, ఏ బొక్క ఉండదు. నువ్వు ఇన్వైట్ చేసిన దాన్ని బట్టి దాంట్లో కమిషన్ దొబ్బి నీకు ఎంత కమిషన్ ఇస్తారు. కాబట్టి నువ్వు ఒకవేళ ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇంకొకరు లాగడానికి చూడక, ఎందుకంటే నువ్వు ఎలా గూడ్చుకోవడం నీకు తెలుసు కాబట్టి ఇంకొని మ్యాక్సిమం ఇన్వైట్ చేయొద్దు. సో అంటే నేను కూడా వెళ్ళి వచ్చేసాను, కానీ నేను చెప్పినా సరే చాలామంది నమ్మలేదు. సో ఈ వీడియో మెయిన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నాలా ఇంకొకటి ఎవరు వెళ్ళకూడదు, కానీ కొందరికి తెలియకపోవచ్చు. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కావాల్సిన జాబ్. సో దానివల్ల జాబ్ అని ఒక్క పేరుతో స్కామ్స్ చేస్తున్నారు. మీకైతే మాత్రం ఒకవేళ కొత్త పర్సన్ ఎవరైనా కానీ ఇలా మెసేజ్ చేసి నీకు జాబ్ ఇప్పిస్తానమ్మా అనే మేనేజర్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో చెప్తున్నాను. మనకి తెలుసు కదా డీమార్ట్ ఉంది అంతనికి ఎగ్జాంపుల్. నువ్వు డీమార్ట్లో అయితే ఏడ్ చేస్తావు, సామాన్లు పేరుస్తావు. డీమార్ట్లో సామాన్లు పేర్చి జాబ్ కూడా మినిమం రెజ్యూమ్ అడుగుతున్నాడు, అంటే నీకు మినిమం క్వాలిఫికేషన్ ఉండాలని అడుగుతున్నాడు. కానీ అలాంటిది నీకు క్వాలిఫికేషన్ అక్కర్లేదు, నీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అక్కర్లేదు, బొక్క ఏటి అక్కర్లేదు, నీకు ఎందుకు నేను జాబ్ ఇస్తున్నాను అన్ని మేనేజర్ అంటే నమ్మి అప్పుడు వెళ్ళిపోతూ ముందే చెప్తున్నాను. ఇదంతా పెద్ద స్కామ్. కాకపోతే వాళ్ళకి తెలియదు బయట ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది. సో మెయిన్ థింగ్ నేను వీడియో చేయడానికి అయితే రీజన్ అయితే అంటే నేనైతే పే చేయలేదు, నేను పే చేయకుండా వచ్చా. కానీ నాకంటే ముందు చాలామంది పే చేస్తారు, ఇప్పుడు కూడా ఎవరు కూడా పే చేస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా. ఎందుకంటే
మెయిన్ థింగ్ ఇప్పుడు అమ్మాయిలు చాలా గట్టిగా స్కామ్ చేస్తున్నారు. అది చాలా జాగ్రత్తగా ఉండండి. మెసేజ్లు పెట్టి నీకు ఎందుకునే ఉన్నాను, నేను జాబ్ ఇప్పిస్తాను ఏమంటే ఇంకొకటి జాబ్ అనగానే మనకు ఒకటి ఆశ పడుతుంది. డబ్బులు కట్టినా పర్లేదు, ఇంక లైఫ్ సెట్ అయిపోద్ది, జాబ్ ఇస్తే అని ఒకటి ఆలోచిస్తున్నారు తప్ప దాని వెనక ఎంత స్కామ్ ఉన్నది అన్నది ఎవరికి తెలియట్లేదు. సో అందుకే మినిమం మ్యాక్సిమం అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా ఇలా మెసేజ్ చేస్తే అవసరం లేదని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. సో కాబట్టి ఏం చెప్తున్నానంటే అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఇలాంటి వాటికి ఎడిక్ట్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అలాంటి మెసేజెస్ ఏమైనా వచ్చినా సరే అవాయిడ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీమ్ మనన్ సూర్య. బాయ్.